గుజరాత్ అల్లర్లు గోద్రా రైలు దహనకాండను ఆధారం చేసుకుని తెరకెక్కిన ది సబర్మతి రిపోర్ట్ సినిమాపై ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసల వర్షం కురిపించారు. నిజాలు బయటకు వస్తున్నాయని పేర్కొన్నారు. కల్పిత కథనాలు పరిమిత కాలం వరకు మాత్రమే కొనసాగుతాయి. సామాన్యులకు కూడా అర్థమయ్యే రీతిలో వాస్తవాలు వెలుగులోకి వస్తున్నందుకు సంతోషంగా ఉందని మోడీ పేర్కొన్నారు. ఈ సినిమాను ఉద్దేశించి ఓ నెటిజన్ పెట్టిన పోస్టుపై ప్రధాని మోడీ ఈ విధంగా స్పందించారు. గోద్రా రైలు దుర్ఘటన నేటికి వివాదాస్పదంగానే మిగిలిపోయింది. 2002లో జరిగిన ఈ ఘటన తర్వాత గుజరాత్ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీనిపై ఇప్పటికే చాలా డాక్యుమెంటరీలు వచ్చాయి. ఇప్పుడు ఇదే ఘటనపై బాలీవుడ్లో ది సబర్మతి రిపోర్ట్ సినిమాగా విడుదలైంది. ఇందులో 12th ఫెయిల్ ఫేమ్ విక్రాంత్ మాసెస్, టాలీవుడ్ హీరోయిన్ రాశి ఖన్నా, రిద్ధి డోగ్రా, బర్కా సింగ్ ప్రధాన పాత్రలు పోషించారు. ధీరజ్ శర్మ ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా ఎక్తా కపూర్ నిర్మాతగా వ్యవహరించింది. శుక్రవారం నవంబర్ 17న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గోద్రా మరణకాండ జరిగినప్పుడు జరిగిన ఘటనను మీడియా ఎలా చిత్రీకరించిందనే ప్రధాన ఇతివృత్తంతో ది సబర్మతి రిపోర్ట్ సినిమాను తెరకెక్కించారు. తాజాగా ఈ సినిమాపై ప్రశంసలు కురిపించారు ప్రధాని మోడీ. ఈ సినిమాను ఉద్దేశించి ఓ నెటిజన్ పెట్టిన పోస్టుపై ట్విట్టర్ వేదికగా స్పందించారు మోడీ. కల్పిత కథనాలు పరిమిత కాలమే కొనసాగుతాయి. సామాన్యులకు కూడా అర్థమయ్యే రీతిలో వాస్తవాలు వెలుగులోకి వస్తున్నందుకు సంతోషంగా ఉందని ట్విట్టర్లో రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సామాజిక మాధ్యమాలలో వైరల్గా మారింది. దీన్ని చూసి నెటిజన్లు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు.